ఏపీలో సాగుతున్న అరాచకాలను దేశం మొత్తం తెలిసేలా చేయడంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో జాతీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఏపీలో టీడీపీ గూండాలు సాగిస్తున్న హత్యాకాండ విధ్వంసాలను వారంతే ముక్తకంఠంతో ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఆ నేతలంతా సంఘీభావం తెలిపారు. ధర్నా కేంద్రంలో ప్రదర్శించిన వీడియోలు, ఫోటోలు చూసి రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఇంత దారుణంగా ఉందా అని ఆయా పార్టీల నేతలు ఆశ్చర్యపోయారు. వైఎస్ఆర్సీపీ ఢిల్లీ ధర్నాపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ ధర్నా 2 లక్ష్యాలను నెరవేర్చిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న ఆటవిక పాలన తీరుతెన్నులను రాజధాని ఢిల్లీ వేదికగా దేశ ప్రజలందరికీ వెల్లడించగలిగారు. అదే టైంలో ఇంతకాలం దాదాపు ఒంటరియానం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్కు తోడు ఎవరైనా వస్తారా అన్న డౌట్ వచ్చిన వారికి ఒక సమాధానం లభించినట్లయింది. 9 రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ ధర్నాకు హాజరయ్యారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ ధర్నాకు వచ్చి సంఘీభావం తెలపడం హైలైట్ అని చెప్పాలి. ఢిల్లీ ధర్నాలో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడం, ఏపీ టీడీపీ గూండాలు అరాచకంగా వైసీపీ కార్యకర్తలను నరికి చంపడం, ఆస్తుల విధ్వంసం, ఎంపీల కార్లను సైతం ధ్వంసం చేయడం వంటి సన్నివేశాలను చూసి ఈ నేతలంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎంత ఘోరంగా ఉందా, ఆయన కుమారుడు లోకేష్ ఎంత అరాచకంగా రెడ్ బుక్ అని పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీల వారిని బెదిరించడం, ఆయన మనుషులు దాడులకు పాల్పడడం వంటివి చేస్తుంటే చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందా అని ఆశ్చర్యపోయారు. అసలు రెడ్ బుక్ కాన్సెప్ట్ అన్నది కొత్తది అయితే అలాంటి వాటిని అమలు చేస్తున్న వారిపై కేసులు పెట్టవలసిన పరిస్థితి ఉండగా టీడీపీ రాక్షస పాలన అడ్డుకునేవారే లేకుండా పోయారని ఆయా పార్టీల నేతలు ఆశ్చర్యం చెందారు. దీంతో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ డొల్లతనం బయట రాష్ట్రాల నేతలకు కూడా కళ్ళకట్టినట్లు చెప్పినట్లయింది. జగన్ వీరందరికీ దగ్గరుండి ఆ వివరాలు తెలియజేయడమే కాకుండా వీడియో క్లిప్పింగ్లను కూడా ప్రదర్శించారు. జగన్ ఢిల్లీ ధర్నాను తక్కువ చేసి చూపించడానికి మద్యంపై శ్వేతపత్రం డ్రామాను చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఢిల్లీ ధర్నాకు మొదటి పేజీలో కవరేజ్ ఇవ్వకుండా చంద్రబాబు శ్వేతపత్రానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఎప్పటికీ తాము చంద్రబాబు భజనలోనే తరిస్తామని తేటతెల్లం చేశారు. చంద్రబాబు పత్రం గురించి ఇవ్వడం తప్పు కాదు, కానీ ఒక ప్రధాన పార్టీ ఢిల్లీలో అంత పెద్ద ధర్నా చేపడితే కవరేజ్ ఇవ్వడానికి వారికి మనసు రాలేదు. జర్నలిజం ప్రమాణాలను రోజు రోజుకు దిగజారుస్తున్న వైనం కనిపిస్తూనే ఉంది. ఇక వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలంతా ఈ ధర్నాలో పాల్గొనడం, రాష్ట్రం నలుమూలల నుంచి ముఖ్యమైన నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లడం ద్వారా పార్టీకి నైతిక స్ఫూర్తినిచ్చినట్లయింది. దీంతో రాష్ట్రంలో ఈ దాడుల పర్వం కాస్త ఆగే అవకాశం ఉంది. ఈ రకంగా వైసీపీ ధర్నా ఏపీలో సాగుతున్న దమనకాండకు ముగింపు పలకడానికి కొంత ఉపయోగపడవచ్చు. మరో కోణం చూద్దాం. ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ వివిధ కారణాల రీత్యా ఏ ఇతర రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోలేదు. ఒకప్పుడు కాంగ్రెస్లోనే ఉన్న ఆ తర్వాత పరిణామాల్లో జగన్ను ఆ పార్టీ ఇబ్బంది పెట్టేందున దానికి దూరమై సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీ వారికి సానుభూతి ఉన్న గత 5 ఏళ్లుగా వైసీపీ మద్దతు ఏదో రకంగా తీసుకున్నా ఇప్పుడు వారు టీడీపీతో ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నందున వైసీపీకి సహకరించే పరిస్థితి లేదు. కనీసం సంఘీభావం కూడా చెప్పలేదు. దీంతో అటు ఇండి కూటమి, ఇటు ఎన్డీఏ కూటమిలకు సమదూరంలో ఉంటున్న వైసీపీకి తోడు ఎవరు వస్తారా అని ఎదురుచూస్తున్న తరుణంలో సమాజ్వాదీ పార్టీతో సహా 9 పార్టీలు ధర్నాకు హాజరై వైసీపీకి మద్దతు ఇవ్వడం, చంద్రబాబు పాలనను తప్పుపట్టడం, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని చెప్పడం వంటి వాటితో జగన్కు జాతీయ స్థాయిలో మంచి పట్టే ఉంది అన్న అభిప్రాయం ఏర్పడింది. జగన్ను 9 పార్టీల నేతలు కలిస్తే వారిలో ఒక్క అన్నాడీఎంకే తప్ప మిగిలినవన్నీ ఇండీ కూటమిలో పార్టీలే. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత నేరుగా వైసీపీ కూడా ఇండీ కూటమిలో చేరాలని పిలిపించారు. అలా చేస్తారన్న గ్యారంటీ ఇప్పటికైతే లేదు. కానీ జగన్ భవిష్యత్తులో ఆయా రాజకీయ పక్షాలతో సత్సంబంధాలను నెరపడానికి అవకాశం ఉంది. లోక్సభ మాజీ స్పీకర్ తంబిదురై ఈ ధర్నాలో పాల్గొన్నారు. జాతీయ కూటమిలో చేరడమో లేక ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కొత్త శక్తిగా తయారవడమో జగన్
ఆలోచిస్తారేమో చూడాల్సి ఉంది. అఖిలేష్ యాదవ్ ఇండీ కూటమిలో అత్యంత కీలకమైన నేతగా ఉన్నారు. ఆయన ఈ ధర్నాకు రావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో రాజకీయ పక్షాల దృష్టి ఇటువైపు పడుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ హక్ రావడంతో పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సానుభూతి కూడా జగన్కు లభించినట్లయింది. డిఎంకే అధినేత స్టాలిన్ వంటి వారు తమ ప్రతినిధిని పంపించి ఉండాల్సింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక ఎంపీని పంపించి ఉంటే రాజకీయంగా చాలా ప్రాధాన్యత వచ్చేదేమో. కానీ ఇంకా ఆ దశ రాలేదు. రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్లు ఆ దశలోనే ఉన్నాయి. ఈ రెండు కూటముల్లో వైసీపీకి స్థానం లేకుండా చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. జగన్ ప్రజల్ని నమ్ముకుంటే చంద్రబాబు వ్యూహాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తుంటారు. జగన్ ఇప్పటికైనా వాటన్నిటినీ గమనించి మొదటిసారి జాతీయ స్థాయిలో తన రాజకీయం చేసి సఫలమవడం విశేషమే.